ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్తులో సెకండ్ ఫేజ్ సీట్‌ని ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి? అలాగే ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? చాలా మందికి స్టూడెంట్స్‌కి డౌట్ ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేస్తాను ఈ వీడియోలోనే. సో, మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ హైప్ ద వీడియో. సో, ముందుగా మనము క్యాండిడేట్స్ లాగిన్ ఈ ట్యాబ్‌లోకైతే మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ట్యాబ్‌ని క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దోస్త్ ఐడి అడుగుతుంది, మీ ఓటీపీ అడుగుతుంది, మీ పిన్ నంబర్, ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం ఈ పేజ్‌లో మీరు జాగ్రత్తగా చూసినట్టయితే స్టూడెంట్స్, సెకండ్ లాంగ్వేజ్ క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్, డౌన్లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్, క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ యువర్ అలాటెడ్ సీట్. సో, ఈ 3 ట్యాబ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి లైవ్‌లో చూపిస్తాను. ఇది ఈసారిదే మీరు చూడండి. ఫస్ట్ మనము సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ ద సెకండ్ లాంగ్వేజ్. సో, ఒక్కసారి మీరు సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక స్టూడెంట్స్, మీ డౌన్లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంది కదా! అది క్లిక్ చేయగానే మీ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో, ఇది మీ అలాట్‌మెంట్ ఆర్డర్స్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో, ఒక ప్రైవసీ దృష్టిలో పెట్టుకొని ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే నేను హైడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూడండి ఈ స్టూడెంట్‌కి ఉస్మానియా యూనివర్సిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్‌లో రావడం జరిగింది సీట్. బీఏ కోర్స్ ఇంగ్లీష్ మీడియం 2026-27. సో, ఏ ఫేజ్‌లో అలాట్ అయింది అంటే సెకండ్ ఫేజ్‌లో అలాట్ అయింది. ఇక్కడ మీరు గమనించొచ్చు. సో, ఆప్షన్ ప్రయారిటీ 4. సో, ఈ స్టూడెంట్స్ 5 ఆప్షన్స్ అయితే పెట్టాడు. ఫోర్త్ ప్రయారిటీలో ఈ స్టూడెంట్‌కి అయితే సీట్ రావడం జరిగింది. సో, ఇక్కడ 30/5/2026 అంటే నిన్న మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి నిన్న సీట్ వచ్చింది. సో, ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అయితే తీసుకోవడం జరిగింది. సో, కాలేజ్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మనకి ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాడు స్టూడెంట్స్. సో, ట్యూషన్ ఫీ 500, స్పెషల్ ఫీ 2200, మొత్తం టోటల్ ఫీజ్ 2700 ఈ కాలేజ్ ఫీజ్. ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ కూడా ఇవ్వడం జరిగింది 2395. సో, ఇవి ఫీ డీటెయిల్స్, మీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినట్టయితే స్టూడెంట్స్, ఇక్కడ సెకండ్ పేజ్‌లో ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్, ఇంపార్టెంట్. ద క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ టు ద కాలేజ్ ఫ్రమ్ 26/2026 టు 27/6/2026. అంటే ఈ 8 డేస్‌లో, అంటే జూన్ 20 నుంచి జూన్ 27 వరకు మీరు కాలేజ్‌కి ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిపోర్టింగ్. ఈరోజు మనం ఆన్‌లైన్ రిపోర్టింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆన్‌లైన్ రిపోర్ట్ ఇచ్చాక ఫిజికల్‌గా మీరు ఈ 8 డేస్‌లో కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, వైల్ కన్ఫర్మింగ్ ద సీట్. సో, ఇప్పుడు మనం ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారానే మనము సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ ద్వారా చేయొచ్చు. ఏ విధంగా అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూద్దాం. సో, ఒకవేళ ద అలాటెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు రిపోర్ట్ ద అలాట్ కాలేజ్ యాస్ పర్ ద అప్డేటెడ్ అడ్మిషన్ షెడ్యూల్. సో, ఇంతకుముందు చెప్పినట్టు సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఫిజికల్‌గా మనం కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాలి. సో, మనం కాలేజెస్‌కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది సెపరేట్ వీడియో చేస్తాను స్టూడెంట్స్. ఇప్పుడైతే అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ఏమేం పాయింట్స్ ఉన్నాయో అన్నీ చూసాం గదా! ఇప్పుడు చూడండి మెయిన్‌గా మనము ఏ విధంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఆన్‌లైన్‌లో అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ యువర్ అలాటెడ్ సీట్. సో, మీకు ఏదైతే కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌లో మీరు కన్ఫర్మ్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఏ విధంగా చేయాలి? ఈ ట్యాబ్ ఉంది కదా! ఈ ట్యాబ్‌లు క్లిక్ చేయాలి స్టూడెంట్స్. క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా తీసుకెళ్తుందనేది చెప్తాను. సరే, ఒకవేళ మళ్ళీ నాకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చిన కాలేజ్ నాకు నచ్చలేదు అంటే ఏం చేయాలి అంటే, ఈ వెబ్ ఆప్షన్స్ అనే ట్యాబ్‌ని క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. యువర్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ దోస్త్ ఆన్‌లైన్ అడ్మిషన్. ఇఫ్ యూ డిడ్ నాట్ కంప్లీట్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఒకవేళ మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆన్‌లైన్‌లో యువర్ సీట్ విల్ బి క్యాన్సల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. సో, ఖచ్చితంగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సరే, మళ్ళీ నాకు నచ్చకపోతే ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ ఆప్షన్స్, ఒకవేళ మీకు నచ్చకపోతే వెబ్ ఆప్షన్స్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు, లేకుంటే క్యాన్సల్ కూడా చేయొచ్చు. రెడ్ కలర్‌లో ఉంది కదా ట్యాబ్‌ని, ఈ ట్యాబ్‌ని క్లిక్ చేసి మీరు క్యాన్సల్ చేయొచ్చు. కాకపోతే ₹400 కట్టి క్యాన్సల్ చేయాలి. ఆర్ లేదు సార్, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి నేను వెబ్ ఆప్షన్స్‌ని పెట్టుకుంటాను. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మనం థర్డ్ ఫేజ్‌లోకెళ్ళొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే క్యాన్సల్ చేసుకొని థర్డ్ ఫేజ్‌కి వెళ్ళొచ్చు. సో, మీది ఏదైనా చాయిస్ చూసుకోండి. ఇక్కడ ఈ స్టూడెంట్‌కి ఓకే అన్నాడు కాబట్టి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు ఇక్కడ చెప్తాను.
ఇక్కడ మనము ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఈ ట్యాబ్‌ని బ్లూ కలర్ ట్యాబ్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్లూ కలర్ ట్యాబ్‌ని క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్. ఈ పేజ్‌లో మనకి బేసిక్ దోస్త్ ఐడీ డేటా ఉంటుంది. అలాగే హాల్ టికెట్ నంబర్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబర్, సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌లో రూ. 1000 అయితే మనం పే చేయాలి స్టూడెంట్స్. సో, ఇంతకుముందు ఈ స్టూడెంట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో 2700 ఫీజ్ ప్లస్ ఎగ్జామ్ ఫీ ఉంది కదా! అది మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. కన్ఫర్మేషన్‌కి ఇనీషియల్‌గా మనకి రూ. 1000 కడితే సరిపోతుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మీరు చూస్ పేమెంట్ గేట్‌వే ఇక్కడ మనము టీ వాలెట్ ఇక్కడ పాత్‌వే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ ఆఫ్ ఫీస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీ ఉంటుంది. మీ రూ. 1000 పే చేయగానే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి నుంచి చేయాలి అంటే ఈ రోజు నుంచి. సో, ఈ రోజు నుంచి మనకు 5థ్ జూన్ వరకైతే టైం ఉంది. సో, మీరు ఈ రోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు. 5థ్ జూన్ లోపల ఎప్పుడైనా చేయొచ్చు. లాస్ట్ డే మాత్రం అవాయిడ్ చేయండి. 5థ్ లోపలనే అంటే 4థ్ లోపలనే చేయడానికి ప్రయత్నించండి. సో, మీరు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ 31st ఈ రోజు నుంచి మనకి 5థ్ జూన్ వరకు ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోయినా, వచ్చిన సీట్ నచ్చకపోయినా మీరేం చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో, ఇక్కడ చూడండి ఒకవేళ మీకు సీట్ రాకపోతే ఈ విధమైన మెసేజ్ వస్తుంది. సారీ యూ డిడ్ నాట్ గెట్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ 2 అలాట్‌మెంట్ ఆఫ్ దోస్ 2026 ఎక్సర్సైజ్ మోర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెక్యూరింగ్ సీట్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్. సో, 1, 2 కాలేజ్ కాకుండా ఒక 20-30 కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్‌లో ఇవ్వండి స్టూడెంట్స్. ఖచ్చితంగా మీకొస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు వెబ్ ఆప్షన్స్ నచ్చకపోతే ఒకవేళ మీకు సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో ఉన్న సీట్ నచ్చకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు యూ కెన్ ఐదర్ క్యాన్సెల్ సీట్ అలాట్ అయిన వాళ్ళకి ఇక్కడ క్యాన్సెల్ చేయొచ్చు. క్యాన్సెల్ చేస్తే రూ. 400 పే చేయాలి స్టూడెంట్స్. లేకుంటే మీరు ఇక్కడ వచ్చిన సీట్‌ని ఏదైతే కాలేజ్‌లో మీకు సీట్ వస్తుందో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కూడా మీరు థర్డ్ ఫేజ్‌లో వెళ్ళొచ్చు. సో, దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ ఆప్షన్స్ అంటే థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయినా చేయొచ్చు. లేకుంటే క్యాన్సెల్ చేసుకొని అయినా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. 2 వేస్ ఉన్నాయి. ఏ వే అనేది మీరు చూజ్ చేసుకోండి. సో, నా సజెషన్ ఏందంటే థర్డ్ ఫేజ్‌లో తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ నచ్చితే ఆల్రెడీ పేమెంట్ ఫీ అయితే పే చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. సో, సెకండ్ ఫేజ్‌లో ఎవరికైతే సీట్ వచ్చింది, నచ్చిందనుకోండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. సో, సెకండ్ ఫేజ్‌లో సీట్ నచ్చలేదనుకోండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, పేమెంట్స్ చేయండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. థర్డ్ ఫేజ్‌లో ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో మీకు ఒకవేళ నచ్చితే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీ మెసేజెస్‌కైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.